కంతి మధు, కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడిని, షారాజ్పేట, ఆలేరు మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్. మీరు పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీలో? మేము 2006 నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం. అప్పటి నుండి నేను తర్వాత గ్రామ శాఖ అధ్యక్షునిగా చేశా కాంగ్రెస్ పార్టీకి. 2018 వరకు గ్రామ శాఖ అధ్యక్షుడు నేనే ఉంటుంటే, ఇప్పుడు నెక్స్ట్ బీర్లాయిలే గారు అప్పటి నుండి కష్టపడ్డాడు. అతనికి నా అధిష్టానం గుర్తించి టికెట్ ఇచ్చింది. సార్ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది కదా సార్, అది ఎలాంటి అభివృద్ధి చేశారు? అక్కడ ఉన్న గొంగిడి సునీత మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయింది? కారణాలు ఏంటి సార్? ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఏ ఒక్కటి లేదు. ఇక్కడ అభివృద్ధి లేకనే గొంగిడి సునీత ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. సార్ ఇక్కడ బీర్ల ఐలయ్య ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ఇచ్చిండు, అవి ఎంత మేరకు అమలు చేసిండు సార్? ఇప్పుడు బీర్లైలే ప్రజాపాలన అని చెప్పి అన్నీ చేస్తుర్రు. ఇప్పుడు రైతు రుణమాఫీకినా కొన్ని ఏమన్నా తప్పులు అవకతవకలు జరిగినా వాళ్ళని మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పెట్టి మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని గుర్తించి రుణమాఫీ చేస్తుందని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏం లేక కాలం గడపడానికి ధర్నాలు చేసుకుంటూ ఏదో చేస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండ్రు. ఇక్కడ బీర్ల ఐలయ్య ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన అతను మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారు సార్, నిజంగా మంత్రి పదవికి అర్హుడా? బీర్లైలే చాలా కష్టపడ్డాడు. పార్టీ అధికారంలో తీసుకురావడం ఆలేరు కాన్స్టిట్యున్సీలో చాలా ఆయన సొంత నిధులతోటి ప్రజలకు చాలా సేవ చేసి కొన్ని వాటర్ ప్లాంట్లు కానీ పేదోళ్లకు ఏమన్నా చనిపోయిన ఆర్థిక సాయం చేసుడు అలాంటి చాలా కార్యక్రమాలు, పెళ్ళిళ్ళకు కానీ ఇలాంటివి చేసి ప్రజలకు చాలా సేవ చేసిండు. పార్టీ గుర్తించి ఆయనకు టికెట్ ఇచ్చి గెలిచిండు. గెలిచిన తర్వాత ఇప్పుడు మంత్రి పదవి అనేది అధిష్టానం గుర్తిస్తుంది. అన్నకు మంచి భవిష్యత్తు మంత్రి పదవి వచ్చే అవకాశంగా ఉన్నది. ఇప్పుడు గెలిచిన కానుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేసిండు మీ గ్రామ పంచాయతీలో? ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో మాకు వచ్చేసి సిసి రోడ్లు వచ్చినాయి. 25 లక్షల వర్క్ చేసిండు ఫస్టే. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ ప్రజాపాలన కింద అందరికీ ఎవరికైనా జీరో బిల్లు కింద ఎవరికైనా రాని వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది. మళ్ళీ చేసుకోవడానికి అవకాశం కింద వచ్చింది. ఇప్పుడు 6 గ్యారంటీలు పూర్తిగా గ్రామాలలో అమలు కాలేదు, కొన్ని సమస్యల మీద ప్రజలు బాధపడుతున్నారు. దాన్ని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు ప్రయత్నం చేస్తారు, మీరు కానీ మీ ఎమ్మెల్యే కానీ మీ పార్టీ కానీ? ఇప్పుడు ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే వచ్చి మా దగ్గర ఏమన్నా చెప్తే మేము అధికారులతోటి మాట్లాడి అలా ఈ విషయం ఏం తప్పులు జరిగినాయి, ఏం అవకతవకలు జరిగినాయి దాన్ని గుర్తించి వాళ్ళకు తగిన న్యాయం చేస్తాం. వాళ్ళకిన వస్తుంది, ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇక్కడ సర్పంచ్ పరిపాలన అయిపోయింది, 7 months దాకా అవుతుంది. స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత అభివృద్ధి కూడా కుంటుపడుతుంది గ్రామ పంచాయతీలలో. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఎక్కడ చెప్పాలన్నా కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎందుకు జాప్యం జరుగుతుంది? ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఎన్నికలు ఇప్పుడు ఒక దసరా తర్వాత జరుగుతాయి అని చెప్తుర్రు. నెక్స్ట్ వచ్చేసి ప్రజాపాలన అది అధికారులు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళ దృష్టికి మనం తీసుకపోతే వాళ్ళు వర్కులు చేస్తున్నారు. కాకపోతే కొంచెం వెనక ముందు అవుతుందేమో అనుకుంటున్నారు, కానీ అట్లా ఏం లేదు. గవర్నమెంట్ ప్రతి దానికి రెస్పాన్స్ అయ్యి చేస్తున్నది, వర్కులు చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇస్తున్నారు సార్, మరి మీరు ఇచ్చిన హామీలలో కూడా ఉన్న పథకాలు ఎందుకు అమలు కావట్లేవు? ఇప్పుడున్న హామీలు అమలు ఎందుకు కావట్లేదు సార్? ప్రతి హామీ ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చి చేస్తూనే ఉంది. ఇప్పుడు మనకు 6 నెలలు అయిపోతుంది, అంతే కదా. దళిత బంధు గత ప్రభుత్వం ఇచ్చింది, అట్లా మీరు దళితులకు మీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా? మా ప్రభుత్వం దళిత బంధు ఇంతవరకు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా షారాయిపేటకు ఒకరికినా దళిత బంధు రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు. అన్ని హామీలకే అమలు చేయలేదు. హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఏ ఒక్కటి అమలు కాలేదు. మా దగ్గర షారాయిపేటలో ఒకటికినా మాకు రాలేదు. ఈ ప్రభుత్వంలో విద్య, వైద్యం ఈ మారుమూల గ్రామాలకి ఎంత మేరకి అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు విద్యాశాఖ కానీ వీళ్ళు అధికారులు చాలా స్పందించి వాళ్ళకి ఇప్పుడు స్కూళ్ళల్లో డ్రైనేజ్ మన మూత్రశాలలు కానీ టాయిలెట్స్ కానీ అంతా చేయాలని చెప్పి దానికే పెద్దపీట వేసి మన చేస్తున్న గవర్నమెంట్.
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడాలేంటి? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి అన్ని హామీలే ఇచ్చారు కానీ ఏది అమలు చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకు అందరికి సేవ చేయడానికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ప్రజలు గుర్తించి అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రజలందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉండి ప్రజలకు సేవ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. సార్, ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఏర్పాటు చేశారు సార్. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందా, లేక దాన్ని అట్లనే వదిలేసి మళ్ళీ ఎస్సీలకు అన్యాయం చేస్తుందా? అందరికంటే అందరు ముఖ్యమంత్రుల కంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందే అమలు చేస్తారని చెప్పారు. నిన్న మా ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదయ్య గారు, మోత్పల్లి నరసింహులు గారు వీరందరూ కలిసి నిన్న రేవంత్ రెడ్డిని గడపడం జరిగింది. అందరికంటే ముందు ముఖ్యమంత్రుల ముందు చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. సార్, మీరు సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ ఏదైనా పదవులు ఆశిస్తున్నారా? ఒకవేళ పదవులు చేస్తే గెలిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఈ గ్రామ పంచాయతీని? మాకు ప్రజలకు గుర్తించి, మాకు అధిష్టానం గుర్తించి పార్టీ టికెట్ ఇస్తే ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఊరు అభివృద్ధి కోసమే మేము పార్టీలో చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. ఊరు అభివృద్ధిలో నా వంతు సాయం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితిలో స్కూల్లో కానీ అక్కడక్కడ ఏమైనా డొనేషన్ కానీ చేయడం జరిగింది మేము. సార్, గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఒక వీధిలో ఇంటింటికి నడిపించారు సార్. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను మూసివేసి మహిళలకు రక్షణ కల్పిస్తారా, లేక అవి అట్లనే కొనసాగిస్తారా? బెల్ట్ షాపులు అనేది మూసేస్తారు. అప్పుడున్న ప్రభుత్వాలు వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. ఏ ఒక్కరిని కానీ తప్పు చేస్తే వదిలేదే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిచింది. ఇప్పుడు అలాంటి బెల్ట్ షాపులకు తావు లేకుండా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ దాంట్లో ముందుంటుంది. సార్, ప్రతిపక్షాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు, చాలా మహిళలకు హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి అంటున్నారు సార్. ఆ మహిళల రక్షణ కోసం మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ప్రభుత్వం ఇప్పుడు దానికోసం సపరేట్గా ఒక పోలీస్ వాళ్ళకు ఒక నెంబర్ ఇచ్చి కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా రాత్రి 10 వరకు మహిళలు ఎక్కడ బయట ఉన్నా కానీ వాళ్ళని ఇంటి దగ్గర చేర్చడానికి గవర్నమెంట్ సహకరిస్తుంది. దానికి ప్రజలందరూ దాన్ని గుర్తించి మంచిగానే చేస్తారని అనుకుంటున్నారు. సార్, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపం దగ్గరలో ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులు మీరు ఉపాధి కల్పిస్తామన్నారు. అట్లాంటిది మీరు ఏం చెప్తారు? ఎలా ఓటు అడుగుతారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి? అప్పుడున్న ప్రభుత్వాలు ఏమి నోటిఫికేషన్ వేయకుండా ఏదో అప్పటివంతం నామమాత్రంగానే చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించి మన రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ వేశారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు. మళ్ళీ అది కాకుండా కానీ కొన్ని బయట నుండి కంపెనీలో తెచ్చి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాడని అనుకుంటున్నాను. చివరిగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఆల్రెడీ భూ కుంభకోణాలు చేస్తుండని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగా ఆయన భూ కుంభకోణాలు చేస్తున్నాడని అనుకోవచ్చా? భూ కుంభకోణాలు ఏం చేయలేదు. ఆయన ఒక ప్రజలకు సేవ చేసే మనిషి. ఇక్కడున్న మన కాన్స్టిట్యున్సీలో మొత్తం ప్రతి విలేజ్లకు వాటర్ ప్లాంట్లు కానీ ఏర్పాటు చేసిన వ్యక్తి అతనే. ఆయన కొంతమందికి ఎంతో డబ్బులున్నా కానీ ఎవరు ఖర్చు పెట్టరు. తన సొంత డబ్బులతోటి ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్నువలు పొంది ఆయన ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజలు అందరూ ఆశీర్వదించి గెలిపించారు. కానీ అది ఓర్వలేక బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం.